వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగామ జిల్లాలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. రాహుల్ గాంధీపై వేటు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని పలువురు కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్య. అసెంబ్లీలో ఈ రోజు చీకటి రోజు అన్న మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చకపోవడంపై ఆయన కామెంట్. వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి. ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల వెంకటేష్. ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలి. ముస్తాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాహుల్ గాంధీపై బహిష్కరణ వేటు వేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని జనగామ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ విమర్శించారు. పాలకుర్తి మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. టీపీసీసీ కార్యదర్శి లకవత్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, 2 ఏళ్ల పాటు అనర్హత వేటు వేయడం చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుందన్నారు. బహిష్కరణ వేటు ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నామన్నారు. మోడీ, అమిత్ షాలు నియంతృత్వ పోకడలతో రాహుల్ గాంధీపై సూరత్లో పెట్టిన అక్రమ కేసు విధించిన జైలు శిక్షనే బీజేపీని భూస్థాపితం చేయడానికి నాంది పలుకుతోందని కాంగ్రెస్ నాయకులు పలువురు విమర్శించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమార్ స్వామిగౌడ్, దేవురుప్పల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి, కొడకండ్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సురేష్ నాయక్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు 2019 ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాల పార్టీలపై విమర్శించే సందర్భంలో కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఆ కాలంలో ఈ కాలంలో కూడా నీరవ్ మోడీ, లలిత్ మోడీలు వీళ్ళు దేశాన్ని దోచుకుంటున్నారు, దేశాన్ని అమ్మేస్తూ ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో మోడీ ఇంటి పేరు ఉన్న వాళ్ళు అందరూ కూడా తప్పుడు పనులు చేస్తారని చెప్పేసి ఆ రోజు ఒక సభలో విమర్శించడం జరిగింది. ఇది రాజకీయంలో ఉన్న ఏ నాయకుడైనా సమాజంలో ఉన్న సమస్యలను ఎత్తి చూపే కార్యక్రమం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్టు లలిత్ మోడీ, నీరవ్ మోడీ పేరు తీసుకుంటే నరేంద్ర మోడీ తనకే తిట్టినట్టు భావించి మరి గుజరాత్లోని సూరత్ కోర్టులో శ్రీ రాహుల్ గాంధీ మీద కేసు వేయించి మరి ఈరోజు కేవలం మోడీ అని విమర్శించినందుకు దాంట్లో ఒక చెడు పదం లేదు. మోడీ అనే పేరున్న వ్యక్తులు తప్పుడు పనులు చేస్తారా అని చెప్పేసి ప్రశ్నించినందుకు ఈరోజు రాహుల్ గాంధీ మీద 2 సంవత్సరాల జైలు శిక్ష అని, ఆ శిక్షను అడ్డం పెట్టుకొని పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తా అని చెప్పేసి ఈరోజు మోడీ ఏదైతే అరాచకం చేస్తూ ఉన్నారో ఇది దేశ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మోడీ చేస్తున్న ఇటువంటి నేరాలు ఘోరాలు చూస్తే రాహుల్ గాంధీ గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పోయి మరి భారతదేశంలో ప్రజాస్వామ్యం రోజు రోజుకు కూలి అయిపోతుంది, మోడీ నాయకత్వంలో దేశం అధోగతి పాలవుతుందనే మాట ఈరోజు ముమ్మాటికి నిజమవుతుందనే సంగతిని ఈరోజు ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అసెంబ్లీలో ఈ రోజు చీకటి రోజు అని అనంతపురం జిల్లా మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు కామెంట్స్ చేశారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని టీడీపీ ప్రభుత్వ హయాంలో 1.5 ఏళ్ల పాటు అధ్యయనం చేసి సమగ్రమైన నివేదికను కేంద్రానికి సమర్పించిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వాల్మీకిలు పురాతన గిరిజన తెగకు చెందిన వాళ్లే అని టీడీపీ గతంలోని నివేదిక పంపించిందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ పంపిన నివేదికను ఢిల్లీలో జరగకుండా ఇప్పటికీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు హోదా రాకుండా అడ్డుకున్నాడని మాజీ మంత్రి ఆరోపించారు. అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప మరియు చిత్తూరు జిల్లాల్లో నివసిస్తున్న
బోయ వాల్మీకి వర్గాలను దాని అన్ని పర్యాయ పదాలతో పాటు షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. అంటే రాయలసీమలో ఉండే వాల్మీకి బోయలను, కోస్తాలో ఉండే వాల్మీకి బోయలను కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు విడగొట్టాడు. కేవలం రాయలసీమ 4 జిల్లాల్లో ఉండే వాల్మీకి బోయలను మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రానికి ఒక చిత్తు కాగితం, చెత్త కాగితం లాంటి తీర్మానం చేసి పంపాడు. దీన్ని ఏమి చేయాలి జగన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలుగా నువ్వు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినావు? నీకున్న 22 మంది లోక్సభ ఎంపీలతో ఎన్నిసార్లు అమిత్ షా మీద ఒత్తిడి తీసుకొచ్చావు? ఎన్నిసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిశావు? ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయల ఎస్టీ అంశాన్ని ప్రస్తావించావా కేంద్రం దగ్గర జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇక్కడ ఎస్టీ కాకూడదనే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశం తప్ప మరొకటి కాదు. ఎలాగైనా ఇది చట్ట పరిధిలో వీగిపోవాలని, ఎవరైనా న్యాయస్థానానికి పోతే న్యాయస్థానంలో నిలబడకూడదనే ఉద్దేశంతోనే దొంగ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఈ చెత్త ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని నేను ప్రకటిస్తూ ఉన్నా. ఈరోజు పాదయాత్రలో ఇచ్చిన హామీని 4 ఏళ్ళు విస్మరించాడు. తీరా ఎన్నికలు వస్తున్నాయి, రాయలసీమలో వాల్మీకి బోయల ఓట్లు కావాలని ఈరోజు మసిపూసి మారేడుకాయ చేసి ఒక చెత్త తీర్మానాన్ని. ప్రభుత్వం వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల వెంకటేష్ అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వీరిని ఎస్టీ జాబితాలో ప్రతిపాదించారని, బీసీఏ నుండి వీరిని ఎస్టీ జాబితాలో చేర్చాలని, వడ్డెర కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో అవకాశం కల్పించాలని ఆయన కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వడ్డెర కులస్తుల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పిట్ల ఎల్లం ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఎస్పీ, కాంగ్రెస్, వివిధ పార్టీల నేతలు హాజరై రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 556 మండలాల్లో వడ్డెర రాష్ట్ర యువజన సంఘం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు శివరాత్రి ఐలుమల్లు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని మండలాలతో పాటు మండల కేంద్రాల్లో జెండాను ఆవిష్కరించారు. వర్ధిల్లాలి ఓటర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఓటర్ల ఐక్యత, జై ఓటరా, ఓటర్ల హక్కుల్ని సాధించుకుందాం, ఓటర్ల హక్కుల్ని జై ఓటరా, జై ఓటరా, జై ఓటరా, జై ఓటరా, జై ఓటరా, సాధించుకుందాం ఓటర్ల హక్కులను, సాధించుకుందాం. ఒడ్డెర వాళ్ళు ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే ఒడ్డెరోళ్ళు ఎక్కడున్నారా, ఎక్కడ ఒడ్డెరోళ్ళు లేరని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ ఉన్నటువంటి 33 జిల్లాలలో 594 మండలాల్లో ఇవాళ
ఒడ్డెరోళ్ళు జెండా ఎగిరేయడం జరుగుతూ ఉన్నది. ఒడ్డెరోళ్ళ మెజారిటీస్గా చూపించుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము బండ కొట్టడానికే పరిమితం అవుతున్నాం, రాళ్ళు కొట్టడానికే పరిమితం అవుతున్నాం, రోడ్లు తవ్వడానికే పరిమితం అవుతున్నాం, మట్టి గుంతలు తవ్వడానికి పరిమితం అవుతున్నాం తప్ప మాకు ఇవాళ ఉన్నటువంటి రిజర్వేషన్లు లేవు. మాకు ప్రత్యేక డిమాండ్ ఏంటంటే మమ్మల్ని బీసీఏ నుంచి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి, అట్లాగే మాకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇప్పుడైనా ఈ ప్రభుత్వాలు ఈ వేదిక ఏదైతే వేదిక ఏర్పాటు చేశామో దీని ద్వారా మమ్మల్ని ఒడ్డెర్లను గుర్తించాలని చెప్పి మా డిమాండు. ఇంకనైనా గుర్తించకపోతే ఈ ప్రభుత్వాలు మేము పల్లె నుంచి ప్రగతి భవన్ దాకా ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక మాది మొదలైంది ఉద్యమం ఇవాళ 24 తారీఖు ఏదైతే ఉందో 2024 తారీఖు ఏదైతే మేము జెండా ఆవిష్కరణ చేసినామో మా ఉద్యమం ఇవాళ నుంచి మొదలైందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా కూడా కార్పొరేట్ సంస్థలు ఇవల్ల మరి కొల్లగొట్టుకొని ఇవాళ కోట్లాది రూపాయలు వాళ్ళకు మైనింగ్ పేరెట్ల మరి ఇన్నోటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇస్తూ ఉన్నది. మరి వీళ్ళకు కూడా ఒడ్డెర మరి ఫెడరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ ఎస్సీలకు ఏ రకంగానైతే 90% వాళ్ళు లోన్ మాఫీ ఏదైతే ఉన్నదో మరి ఖచ్చితంగా ఆ ఒడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేసి వీళ్ళకు కూడా ఆ రకమైన లోన్లు ఇచ్చి వీళ్ళ కులాలను ఐక్యతపరిచి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారో కుల దామాష ప్రకారం మరి ఖచ్చితంగా చట్టసభ వాళ్ళకు సరైన న్యాయం జరగాలనుకుంటే ఖచ్చితంగా అది బహుజన సమాజ్ పార్టీ ఏదైతే ₹1,00,000 రుణమాఫీ, ఉచిత ఎరువుల పంపిణీతో పాటు రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోతుగల్ సహకార సంఘం ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం ఎదుట మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉచితంగా రైతులకు ఎరువులు పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కస్తూరి కార్తిక్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వరి వెంకటేష్, రైతులు పాల్గొన్నారు. తెలంగాణలో వెంటనే కేసీఆర్ మండి వైఖరి, కేసీఆర్ మండి మాతాకి తెలంగాణలో ఫసల్ బీమాను వెంటనే, తెలంగాణలో ఫసల్ బీమాను వెంటనే ₹1,00,000 రుణం. వ్యవసాయం రైతేర్చిన రాజ్యం బాగుపడ్డట్టు దేశంలోనే లేదు. అలాగే మొదటిగా కేసీఆర్ ఇస్తానన్నటువంటి రైతు రుణమాఫీ ఇవ్వకుండా రైతులను మోసం చేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కేసీఆర్ మీరు ₹1,00,000 రుణమాఫీని వెంటనే మంజూరు చేయాలని, అలాగే రైతులకు ఇస్తానన్నటువంటి ఉచిత ఎరువులు ఏమైపోయినాయి? మీరు ఏమని చెప్పారు? మీరు గత సంవత్సరం చెప్పిన మాట 25,000 వరకు రుణమాఫీ చేస్తానని చెప్పారు. 25 కోట్ల సబ్సిడీ విత్తనాలు ఇస్తానని చెప్పారు. అలాగే మీరు కలబొలి మాటలు రైతులకు చెప్పుకుంటూ మోసం చేస్తున్నారు. మీరు ఇకనైనా నిద్ర మేలుకొని ఫామ్ హౌస్ను వీడి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టాలి. లేదా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ముఖ్యంగా మీకు డిమాండ్ చెప్తున్నాము. ముస్తాబాద్ తరఫున మీరు రాబోయే ఎన్నికల్లో మీకు రైతులు గుణపాఠం చెప్తారు. జై జవాన్, జై కిసాన్. భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక సహకార సంఘం పోతుగల్ సొసైటీ ముందు
నిరసన కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగినది. భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ అయినా కిసాన్ మోర్చా మండల శాఖ తరఫున మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే బేషరతుగా మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని, అలాగే రాష్ట్రంలో ఫసల్ బీమా ఏర్పాటు చేసి ఈ వడగండ్ల వానతో ఎవరైనా ఇబ్బంది పడ్డ, పంట పొలాలు ఖరాబై ఇబ్బంది పడ్డ రైతులను వెంటనే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే ₹1,00,000 రుణమాఫీ ఉందో అది వెంటనే అమలు చేయాలని, లేని పక్షాన భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మీకు తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లిలో ఉగాది రోజు రోడ్డు పనులు జరుగుతుండగా విధి నిర్వహణలో భాగంగా స్థానిక రిపోర్టర్ వార్తలను సేకరిస్తుండగా రోడ్డు కాంట్రాక్టర్ దాడి చేయడం అమానుషమని జర్నలిస్ట్ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ తన సోదరుల సహాయంతో న్యూస్ కవరేజ్ చేస్తున్న జర్నలిస్టుపై దాడి చేయడాన్ని జర్నలిస్ట్ సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. దీనికి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని స్థానిక రామగిరి ఎస్ఐకి జర్నలిజం సంఘం నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొన్న ఉగాది రోజు మన ఇక్కడ రామగిరి మండలం మన క్రైమ్ న్యూస్ రిపోర్టరు పోలు మధుకర్ ఒక వార్తా సేకరణ కోసము ఒక రోడ్డు వర్క్ జరుగుతుంటే అక్కడికి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడానికి పోయినప్పుడు అక్కడ ఉన్న రిపోర్టర్ని దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు అంటే సర్పంచ్ వాళ్ళ కొడుకులు, నాగేపల్లి సర్పంచ్ ఓదెలు వాళ్ళ ముగ్గురు కొడుకులు చాలా దారుణంగా ఇష్టం వచ్చినట్టుగా ఇనుప రాడుతోటి ఇష్టం వచ్చినట్టు కొట్టి తనని ఒక మానసికంగా అంటే ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ ఇనుప రాడుతోటి ఇష్టం వచ్చినట్టు కొడితే ఈరోజు ఆయన పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్, పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక రిపోర్టర్ అని తెలిసి ఉండి కూడా తన 2 చేతులు ఈరోజు పనికి రాకుండా ఆపరేషన్ చేసి సిజరింగ్ చేస్తుంటారు. దీని గురించి మేము కొంచెం మా జర్నలిస్టు పరంగా చాలా ఖండిస్తున్నాం. ఈరోజు మేము రామగిరి మండలంలో మేము ఇక్కడ రామగిరి ఎస్ఐ గారికి ఈరోజు మేము దానికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. రేపు మధుకర్ వచ్చినాక కూడా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా తనతోటి మేము కేసు పెట్టించి ఎవరైతే ఉన్నారో ఇతనిపై దాడి చేసిన వారు ఉన్నారో వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము ఎస్ఐ గారు కూడా మేము విన్నపం చేశాము. ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఇలాంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము యూనియన్ తరఫున. ఎందుకంటే ఇది రోజు రోజుకు చాలా అలవాటు పడుతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు చేసే దారుణాలు, అక్రమాలు అంటే నిజాలు నిక్కచ్చిగా మేము బయట పెడుతుంటే అంటే ఈ ఓర్వలేక అంటే మేము చేసే తప్పులు వీళ్ళు బయట పెడతారన్న ఉద్దేశంతో అంటే ఇలాంటివి చేస్తే వీళ్ళు సైలెంట్ ఉంటారన్న ఉద్దేశంతో వీళ్ళు అనుకుంటారు. కానీ అవి ఎప్పటికీ ఆగవు, నిజాలు ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. అలాంటి వార్తలు మేము ఖచ్చితంగా రాసి తీరుతాం. అంతేగాని ఎవరికి భయపడే సమస్య లేదు. ఏం జరిగినా కూడా మేము ఎంత దూరంకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇలాంటి వ్యక్తులపై ఇప్పటికైనా చర్యలు కనుక కఠినంగా తీసుకోనట్ల పరిస్థితి ఉంటే పెద్దపల్లి జిల్లా పరిస్థితి కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటున్నాం. అర్ధరాత్రి సమయంలో చెరువు తూము బద్దలు కొట్టి నీటిని చోరీ చేస్తున్న సంబంధిత అధికారులు, మండల ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదని ముస్తాబాద్ పట్టణ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పెద్ద చెరువు తూమును పగలగొట్టి నీటిని తీసుకెళ్తున్న పోతుగల్ రైతులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ముస్తాబాద్ రైతులు బాలరెడ్డి, గంగారెడ్డి, లింగారెడ్డి, బాలయ్య, రాజు తదితరులు ప్రశ్నించారు. వేసవిలో వేసిన పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం కాళేశ్వరం నుంచి గోదావరి జలాలతో ముస్తాబాద్ చెరువును నింపుతున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అధికారులు ప్రమేయం లేకుండా రాత్రివేళ పోతుగల్కు చెందిన రైతులు తూమ్లను పగలగొట్టి నీటిని తీసుకుంటున్నారని వెల్లడించారు. భారీగా నీరు పోవడంతో కింద ఉన్న పంట పొలాలు మునిగిపోయి నీరు వృధాగా పోతుందని వారు వెల్లడించారు.
15 రోజులు అయితే మీకు పోటీ చెరువు కట్ట మీకు ఎవరు దిక్కులేడా దీనికి చెరువు ఇంకా 20 రోజులు ఆ చెరువు నీళ్ళు పోటీ 20 రోజుల పని ఒక్కరు కూడా వస్తలేదు ఈ ట్యాంకర్లు అక్కడ వాళ్ళు ఏ అత్తలేడు డి అత్తలేడు ఎవరు వస్తలేదు ఇక్కడ 20 రోజుల కల్లా మేము వస్తూనే ఉంటున్నాం చెప్తూనే ఉంటున్నాం ఈ తెల్లందాక వస్తాను తూములు తీస్తాను పోతాను వస్తాను మరి మనం ముస్తాబాద్లో ఏం చెప్తాను ఇంతవరకు ఒక్క లీడర్ వస్తలేడికి ఒక్కరు వస్తలేదు ఎట్లా పొద్దుగాలు ఎట్టొస్తారు వాళ్ళు ఏం చేస్తున్నాం ఏం మొక్కలు పెట్టుకుని వస్తారు చెప్పేటికి ఏం మాట్లాడతారు వాళ్ళు రేపు వచ్చి మేము ఇంతగానో నీళ్ళు పోతుండగా మేము ఇంతగానో తిప్పలవాడు రైతులకు మధ్య చెరువు ఎందుకు రిపేర్ చేసింది ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి చెరువు స్టాక్ ఉంచడానికి చేసిరుగా నీళ్ళు ఇవి ఎందుకు చేసిరు ఫుల్ స్టాక్ ఉంచడానికి ఎప్పుడు ఉంటానికి చేసిరు ఎందుకు ఇస్తారు తూములు ఎందుకు వాళ్ళకి దిగుతారు మొత్తం ఆడ పెద్ద అద్దీసిరు మొత్తం రావట్టారు ఇది ఇద్దీసిరు చెర్ర నీళ్ళు ఉన్నాయి అంటే పోతుగలకు పని చేస్తాయి తిరుమలకి అందరికి పని చేస్తాయి ముస్తాబాదులకు మధ్యకుంట మోయినకుంట మందం ఊతాయి నీళ్ళు బాయిలు బోర్లు కానీ చెప్తాయి తిరుమలకి అందరికి పని చేస్తాయి ముస్తాబాదులకు మధ్యకుంట మోయినకుంట మందం ఊతాయి నీళ్ళు బాయిలు బోర్లు కానీ ఎందుకు చెప్తారు ఈ అధికారం ఎవ్వరు అత్తలేరు ఎందుకు లీడర్ ముస్తాబా లీడర్ ఎటుపోయారు అంత చెప్పు ఇంతవరకు రేపు పొద్దుగా ఎట్టేస్తారు ఏం చేసేది పోతే రోజులు ఇప్పుడు ఏం చేసేది మొత్తం తూము పలికొచ్చిపోయారు తూము పలికొచ్చి తెల్లందాక తూములు పడతారు మొన్న పండుగ నాడు ఒక 5 కూర్చున్నారు ఇక్కడ ఉగాది పండుగ నాడు మేము కట్టకుండా పోతామంటే ఏమన్నా అంటే వాళ్ళు మీద వాడు తట్టున్నారు ఏం మాట్లాడకుంటే వెళ్ళిపోయినాయి పోతుగాలు ఎప్పుడు ఇప్పారు ఇది మస్తు రోజులు 15 రోజులు 20 రోజులు ఇప్పుడు నీళ్ళు ఎక్కువైనాయి నీళ్ళు మొన్నట్టుందే పోతాయి ఇప్పుడు పండుగ రేపనంగా ఎన్నడూ పండుగ ఏ వారం అయింది పండుగ ముందు బుధవారం పండుగ అయింది మంగళవారం నడిచిపోయింది మంగళవారం మొత్తం లావకేసేది ఏం లేకుండా మొత్తం పంట పొలాలు అవి పోతే మొత్తం నష్టమైంది పొలం ఒక 2-3 ఎకరాల పొలం మరి మొత్తం పోయింది ఇప్పుడు ఇది అధికారులు ఇప్పకుండా వాళ్ళు చెరువులో నీళ్లు తగ్గితే మన ఇబ్బంది కలుగుతుంది రైతులకు మస్తు రైతులకు ఇబ్బంది కలుగుతుంది నీళ్ళు బోర్డు పోయాయి బాయిలు ఎండిపోతాయి కదా మస్తు బాయిలు ఎండిపోతాయి చెర్ర నీళ్ళు తగ్గిన కొద్ది బాయిలు మొత్తం పోతాయి ఇప్పుడు నేను చూపిస్తా ఒకటే మొత్తం ఎండిపోయింది ఇరిగేషన్ అధికారులకు చెప్పినాం ఇరిగేషన్ అధికారులు చెప్పి ఇప్పటికి 2 గంటల ఇక్కడ ఇలా కూర్చుని వాటిని ఎవరు వస్తలేదు ఇక్కడ వాటికి ఇన్స్పెక్టర్ రాదు ఆయన వస్తాడట ఆయన కూడా వస్తలేదు ఏం చేస్తారు చెప్తుంది దీన్ని ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు ఈ ముస్తాబాద్ గ్రామంలో పెద్ద చెరువు నీళ్లు పోతుగల వాళ్ళు వచ్చి అది పర్మిషన్ లేకుండా ఇప్పేసి తూములు పలగొట్టిపోయారు దాని ఇది వృధా పోతున్నాయి వాళ్ళ అధికారులకి పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు కొలత ప్రకారం నీళ్ళు ఇస్తారు అయినా ఇది వేస్ట్గా పోతున్నాయి వాటర్ మొత్తం పొలాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి అదే మీదికే నీళ్ళు అసలు ఎంత వస్తున్నాయో అంత కిందికి పోతున్నాయి అదే మత్తడి చెరువు నింపి మత్తడి మీకే నీళ్లు పోతే ఒరే నుంచి పోతే అందరికి మంచిగా ఉంటాయి రైతులకు వాటి మొత్తం బాయిలన్నీ ఎండిపోయినాయి వార్తలేవు మొత్తం ఎకరం వేసుకునే ఎకరం కూడా వార్తలేవు అన్నీ ఎండిపోతున్నాయి అందుకే మేము అధికారులు స్పందించాలని కోరుతున్నాం ఎన్ని రోజుల కింద 15 రోజులు అవుతుంది దగ్గర అంతకుముందు కొంచెం వచ్చి మొన్న పండుగ ముందు నుంచి మొత్తం లావటి వేసారు అది వచ్చి చూడాలి మీరు ఇప్పుడు అధికారులు వచ్చి చూసి దానికి ఏదైనా పరిష్కారం చేయాలి అధికారులకు చెప్పినాం చెప్తే వాళ్ళు పట్టించుకుంటలేరు అంటే పోతల గ్రామస్తులకు ఏమైనా సపోర్ట్ చేస్తారు అధికారులు అదే మరి ఇక తెలియదు ఇక వాళ్ళే వచ్చి చెప్పాలి ఇక వాళ్ళు పన్నుల సమస్యకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ జీఎస్టీ ఆర్ఈఆర్ఏ హెల్ప్ డెస్క్లను నిర్వహిస్తున్నట్లు వరంగల్ బ్రాంచ్ చైర్మన్ హరికృష్ణ అన్నారు సీఏ రాయబారపు హరికృష్ణ మాట్లాడుతూ నిపుణులతో వాటికి ఉచితంగా సలహాలు ఇప్పిస్తామని అన్నారు డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు అకౌంట్స్ ట్యాక్స్ మీద ట్రైనింగ్ అందించి ఉపాధి కల్పిస్తామని ఆయన తెలిపారు ఆదాయ పన్ను నోటీసులపై మరియు టీడీఎస్లపై అవగాహన సదస్సు ఐసీఐ భవన్ అంటరూరులో జరిగింది. దీనికి ట్యాక్స్ పేయర్స్, వ్యాపార వాణిజ్య వర్గాలు అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఉండు సుధారాణి గారు వచ్చారు. వారు మరియు మన ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ చిదర ఓంకారేశ్వర్ గారు కూడా పాల్గొన్నారు. వారి యొక్క సలహాలు, సూచనలు వ్యాపార వాణిజ్య వర్గాలకు ఇచ్చినారు. దీనివల్ల ఐసీఐ వరంగల్లో ఉండడం వల్ల అనేక అకౌంటెంట్స్ కి ఇటువంటి చాలా రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. వారికి నిరుద్యోగులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. హెల్ప్ డెస్క్ ద్వారా వ్యాపార వాణిజ్య వర్గాలకు సలహా, వారికి ఎటువంటి నోటీసులు వచ్చినా గానీ ఎలా హ్యాండిల్ చేయాలి, వారికి నిపుణులతో సలహాలతో సూచనలు ఇచ్చి వారికి ఉచితంగా హెల్ప్ డెస్క్ టీడీఎస్, ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ, రేరా. బాపట్ల జిల్లా రేపల్ల మండలం పేటేరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జడ్పీ చైర్పర్సన్ ఖదేరా హేనీ క్రిస్టినా ఉన్నారు.
సర్కార్ హయాంలో సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 11వ బొగ్గు గనిపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని కుట్రలు పన్నుతూ కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటోందని మండిపడ్డారు. కార్మికులకు ఇళ్ల స్థలాలు మారుపేర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సహకరించాలని కల్పించాలని కార్మికులను కోరారు. కార్మికులు చెమటను రక్తంగా మార్చి 500 కోట్లు ఈ రోజు సింగరేణి మెడికల్ కళాశాలకు ఇస్తే కనీసం ఆ కళాశాలకు మరి ఇప్పుడైనా నవ్వుకుంటా పోవాలా మళ్ళీ ఏడుచుకుంటారా? జవాబు చెప్పాలి. మరి ఇప్పుడైనా నవ్వుకుంటా పోవాలా మళ్ళీ ఏడుచుకుంటారా? అసెంబ్లీలో టీఆర్ఎస్ వాళ్ళు బాగుందని డబ్బా కొట్టడానికి అసెంబ్లీ సమావేశాలు ఇతరత్ర గానీ డబ్బులు పెట్టకుండా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. 2016లో మొట్టమొదటి సింగరేణి ఉద్యోగాల నియామకాలలో కూడా అనేక అవకతవకలు జరిగినాయి. మన పిల్లలు మెరిట్ అన్నారు, మెరిట్ లేకుండా మరి నిన్న కనుక ప్రశ్న పత్రాలు లీకేజ్ అయినట్టుగా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకు కొంతమందికి ఇచ్చుకున్నారు. కొంతమంది మరి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. ఇప్పుడు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి జరుగుతుంది, సింగరేణి వ్యవస్థ కూడా బాగుపడుతుంది, మనందరికి కూడా బయట కూడా ఇల్లు దొరుకుతాయి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు మన కుటుంబాలకు, మన సభ్యులకు, మన బంధుమిత్రులకని ఆశపడ్డాం. కానీ ప్రతిసారి ఉద్యోగాలని మిగతా ఉద్యోగాలు కూడా రాకుండా వీళ్ళే నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇప్పటివరకు 27 నోటిఫికేషన్లు ఇస్తే అందులో ఎగ్జామ్ జరిగినాయి 6 దాదాపు 3-4 లీకేజ్లను వస్తున్నాయి బయటికి. అంటే ఆ రోజు తెలంగాణ కోసం ఉద్యోగాల కోసం ఉద్యమం చేశారు. ఉద్యమమే ఉద్యోగం లాగా ఊపిరి అనుకొని పోరాటం చేసినటువంటి పిల్లల యొక్క ఆశలు నిరాశలు అవుతున్నాయి. మీ పిల్లలు కూడా ఎంతో మంది చదువుకొని అక్కడ కోచింగ్ సెంటర్లలో తిరిగి అలసిపోతున్నారు. ఇంటికి వచ్చి జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. నిన్న కూడా 30 లక్షల మంది నిరుద్యోగుల యొక్క బతుకులను బలి చేసినటువంటి పరిస్థితి. మరి టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్. దక్షిణ భారతదేశంలో ఒకటైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని దేవాలయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అమ్మవారి గర్భాలయ పునర్నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ 50 కోట్ల నిధులు మంజూరు చేశారని, ఇప్పటికే 8 కోట్లతో ఆలయ పరిసరాల్లో విశ్రాంతి భవనాలు తదితర పనులు చేపట్టామని అన్నారు. 22 కోట్లతో ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని కృష్ణశీలలతో అత్యద్భుతంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. ఆలయం పునర్నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను సీఎం పరిశీలిస్తానని చెప్పారని, త్వరలోనే ఆయన దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అనంతరం టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. బాసరైనా రేపొద్దున వేములవాడ అయినా ప్రతి చోట కూడా మళ్ళీ నిర్మాణాలు చేస్తూ ఏ ప్రభుత్వాల్లో కూడా మనం చూడలేదు. 100 కోట్ల బడ్జెట్ ని దేవాదేశ్ కొండగట్టును కూడా ఇన్ని బడ్జెట్ అన్ని కూడా శాంక్షన్ చేసి ఉన్నారు ఆల్రెడీ. దానికి ఇంద్రకరణ్ రెడ్డి గారి కృషి, జగద్గురుల ఆశీర్వాదం. ఎందుకనగా శృంగేరి జగద్గురుల్ని పుంభావం సముపేయుషి భగవతి అని ఒక మాట అంటారు. సరస్వతి అమ్మవారు, శృంగేరిలో శారదా అమ్మవారు కూడా ఆలయంలో కూర్చొని ఉంటుంది విగ్రహ రూపంలో. అది మనుష్యాకారం తీసుకొని లోకంలో సంచరిస్తూ ఉంది అంటే శృంగేరి జగద్గురులు మాత్రమే అంటారు. అంటే పురుషాకారం తీసుకొని అమ్మవారు సంచరిస్తూ ఉంది లోకంలో అంటే జగద్గురులని. అలాంటి జగద్గురుల ఆశీర్వాదంతో వారి మార్గదర్శనంలో ఈ పునః చేయబోతున్నటువంటి నిర్మాణాలన్నీ కూడా జరగబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాజు ధార్మికుడవుతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అంటారు. గత 8-9 ఏళ్ళుగా మనం చూస్తున్నాం రాజ్యం ఎలా ఉంది అని. ఇప్పుడు మనం తెలంగాణలో ఎక్కడ సంచరించినా ఉభయ గోదావరి జిల్లాల్లాగా ఉంది. ఎక్కడ చూసినా పాడి, ఎక్కడ చూసినా పంట, ఎక్కడ చూసినా నీరు. ఇప్పుడు ఇంతకుముందు మంత్రివర్యులు అన్నారు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఏదైతే మనము ఇక్కడ దేవాలయంలో శృంగేరి పీఠాధిపతి వాళ్ళు స్వయంగా ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఎవరికైతే దర్శనానికి భక్తులు వస్తారో ఇక్కడ సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఇద్దరు కనబడతలేరు, ఒక్కరే కనబడుతున్నారు అని చెప్పి ఎందరో భక్తులు చెప్పడం జరిగింది. శృంగేరి పీఠాధిపతి వచ్చి చూసి ఇది శృంగేరి పీఠ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ ద్వారం వెడల్పు చేయొచ్చు అని చెప్పారు. తర్వాత ఆ భక్తులు పోయే క్రమంలో కిందికి వెళ్ళి నైవేద్యం పోతుంది, భక్తులు పైకి వెళ్ళిపోతున్నారు. 2-3 ప్రాంతాలు అదే విధంగా ఉంది. గౌరవ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, మేము
మొన్ననే ముఖ్యమంత్రి గారిని కలిసి గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పి మరి ఇప్పుడు గతంలో 50 కోట్ల రూపాయలు మనకు బడ్జెట్లో పెట్టడం జరిగింది. 50 కోట్లలో 8 కోట్ల రూపాయలు గదుల కొరకు ఏసీ గదుల కొరకు తయారైన ఇప్పుడు 50 ఏసీ గదులు అందుబాటులోకి వచ్చినాయి. ఇంకా 40 కోట్ల రూపాయలు మన దగ్గర ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. మళ్ళీ ఇంకా 50 కోట్లు కావాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 100 కోట్ల రూపాయలతోని ఈ జ్ఞాన సరస్వతి అమ్మవారి పునర్వైభవం పునర్నిర్మాణ కార్యక్రమం మొదలవుతుంది. మంచి రోజు చూసి ఇప్పుడు భూమి పూజ అయింది. బాలాలయం ఏర్పాటు కోసము భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా నెరవేరుస్తున్నాము. మరి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఈవో విజయరామారావు గారు కానీ మా యొక్క ఇంజనీర్సు స్థపతి ప్రతి ఒక్కరు కూడా చూసి అన్ని శృంగేరి పీఠం వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో శృంగేరి పీఠం వారి డేట్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసి ఈరోజు మంచి రోజు ఉంది, పూజ కార్యక్రమం నిర్వహించాలని చెప్తే ముఖ్యమంత్రి గారికి ఇద్దరం వెళ్ళి అక్కడ మరి వారికి అడిగిన తర్వాత పూజ చేయండి, నాకు ప్లాన్ మొదలు చూపెట్టమని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. ప్లాన్ కూడా ఇప్పుడు అంతా శృంగేరి పీఠం వారు చెప్పినట్టే ప్లాన్లు కూడా తయారైపోయినాయి. బహుశా ఒక 10-15 రోజుల లోపల ముఖ్యమంత్రి గారికి పూర్తిగా ప్లాన్ వివరించి ఏది ఎక్కడ అనేది వారికి అన్ని రకాలుగా చెప్పి వారి ఆమోదం తీసుకొని మరి అప్పుడు టెండర్ ప్రక్రియ మొదలై మరి కన్స్ట్రక్షన్ కార్యక్రమం మొదలవుతుంది. ఈ పాత నిర్మాణం అంతా కూడా పోతుంది, చాలా వెడల్పు అవుతుంది. భక్తులకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఏ విధంగా అయితే మనము తెలంగాణ తిరుపతిగా అనుకుంటున్నామో ఇది దక్షిణ భారతదేశంలోని ఏకైక దేవాలయం సరస్వతి అమ్మవారి దేవాలయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనగామ జిల్లాలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. రాహుల్ గాంధీపై వేటు, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని పలువురు కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్య. అసెంబ్లీలో ఈరోజు చీకటి రోజు అన్న మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చకపోవడంపై ఆయన కామెంట్. వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి, ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల వెంకటేష్. ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలి, ముస్తాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజితం.